చాలామంది పెళ్ళికి ఇష్టపడకపోవడానికి కానివ్వండి, లేకపోతే పెళ్ళైన తర్వాత Hmm. వాళ్ళ సెక్సువల్ లైఫ్ బాగుండకపోవడానికి ఈ సైజ్ ఇస్ ద ఫ్యాక్టర్. Ah. అసలు చాలామంది ఈ సైజ్ విషయంలో చాలా ఇబ్బంది పడడం, గొడవలు పడడం జరుగుతుంటుంది. అంటే ఈ సైజ్ వల్ల ఏమన్నా అంటే డైరెక్ట్గా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని, ఈ సైజ్ అనేది వాళ్ళకి ఇచ్చే ప్రెషర్లో కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే ఎక్స్పీరియన్స్లో కానివ్వండి, ఏమన్నా తేడాని క్రియేట్ చేస్తాయా? ఏమీ లేదు. స్పెషల్ అడ్వాంటేజ్ ఇది సైజ్ అనేది ఒక మిత్. మేము మామూలుగా చెప్పేది ఏంటంటే ఎరెక్షన్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎరెక్షన్ లేనప్పుడు అంటే అంగస్తంభన లేనప్పుడు సైజ్ చూసుకుంటారు. అది ఎప్పుడు చూసుకోకూడదు. కొంచెం చెబ్బిగా ఉన్న వాళ్ళకు చాలా అంటే నిలబడగానే కొంచెం పెనిస్ లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అది బయట ఉన్న ఫ్యాట్ వల్ల కానీ అట్లా. సో వాళ్ళకి ఎంతసేపు ఉన్నా ఆ ఫియర్ ఏంటంటే ఎరెక్షన్ ఉన్నప్పుడు ఎంత ఉంది అనేది వాళ్ళకి ముఖ్యం కాదు. ఎరెక్షన్ లేనప్పుడు నాకు చాలా చిన్నగా కనిపిస్తుంది సార్. కామన్ ప్రాబ్లం మా దగ్గరకు వచ్చి, సార్ ఫ్రెండ్స్తో కలిపి యూరిన్కి వెళ్ళలేకపోతున్నాను, యూరిన్కి వెళ్తే ఎవరిని చూస్తారేమో. ఇంకా మీరు చెప్తే ఒక షాకింగ్ థింగ్, ఒక అబ్బాయి ఒక 50 years అతను నా దగ్గరకు వచ్చాడు. నేను ఇప్పుడు కాదు, నేను ప్రాక్టీస్ కొత్తలో పెట్టినప్పుడు వచ్చి, సార్ నాకు పెనిస్ పెద్దది చేయండి అని అడిగాడు. ఎందుకమ్మా, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే, నాకేం ప్రాబ్లం లేదు సార్, మా పిల్లలు ఉన్నారు, అంటే మీ వైఫ్ ఏమైనా అనిందా, ఎప్పుడన్నా తను సాటిస్ఫై కాలేదు లేకపోతే ఇబ్బంది ఏంటంటే, ఏమని లేదు సార్, తనేం లేదు అంటే, మరి ఎందుకు చేయించుకున్నాను. ఆయన అనింది ఏంటంటే, అలాంటి పేషెంట్ ఒకటినే చూశాను అంటే అలాంటి సమాధానం షాక్. సార్ మా ఫాదర్ చాలా ఓల్డ్ ఏజ్, ఇంకా ఫ్యూ మంత్స్లో చనిపోతారు. చనిపోయిన తర్వాత మా ఊర్లో ఏంటంటే, నేను కార్యం అయిపోయిన తర్వాత నేను బయట బోర్ దగ్గర స్నానం చేయాలి. సో అప్పుడు చిన్నగా కనిపిస్తే అందరు నన్ను ఎగతాళి చేస్తారు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. అరే ఇట్లా కూడా ఆలోచిస్తారా? అయినా మీరు ఏం చేస్తారో చెల్లి, అదేదో ఇంప్లాంట్ ఉంటుంది అక్క, అది పెట్టేసేయండి, నాకు ఆ రోజుకి పెద్దగా కనిపిస్తే చాలు. సో ఆయన్ని కన్విన్స్ చేయడానికి అట్లా ఉండదండి అంటే, లేదు సార్ నేను చూశాను, ఫ్రెండ్స్లో చూశాను, వాళ్ళకి పెద్దగా ఉంది, నాకే చిన్నగా ఉంది అంటే, ఆయనకి ఏ ప్రాబ్లం లేదు, సెక్షువల్ లైఫ్లో ప్రాబ్లం లేదు, పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం లేదు.